హే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కెనడాలో తెలుగోళ్ళు. సో ఇవాళ అయితే ఫ్రెండ్స్ మనం నైగ్రా ట్రిప్కి పోతున్నాం. ఆల్రెడీ మీకు నియామత్ ముందు వీడియోలో చెప్పిండు కదా ఎంటర్ప్రైజ్లో కార్ తీసుకునేటప్పుడు. సో మనకైతే ఈవినింగ్ 5 అవుతుంది. టెంపరేచర్ కూడా పాజిటివ్గా ఉన్నది. సో చూస్తున్నట్టయితే స్నో కూడా మెల్ట్ అయింది. మొన్నటిదాకా -15 -20 ఉండే, కాకపోతే ఇప్పుడు 0 డిగ్రీస్కి వచ్చింది. మంచిగా సన్ కూడా వెళ్తుంది. హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నట్టయితే నియామత్ సామాన్ తీసుకొచ్చి పెడుతుండు. అన్ని ప్యాకింగ్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు జస్ట్ మన వాళ్ళు అందరూ దిగితే ఇంట్లోకి వెళ్ళి ఎల్లుడే. సో ఏమేం చేస్తాం ఏముంది ముందు వీడియోలో చూద్దాం మనం. సో అక్కడైతే మనం ఎయిర్బిఎన్బి బుక్ చేసినాం. అంటే సేమ్ హోటల్ లాంటిదే, ఇండిపెండెంట్ హౌస్ దొరుకుతుంది మీకు 1 డే కోసం. అది వచ్చేసి మనకు $200 పడ్డది 7 మెంబర్స్కి. ఇప్పుడు మనం పోయి ఆడ చెక్-ఇన్ చేసేసి ఆడ ఏమేం చేద్దామో చూద్దాం పదండి. సో ఆల్రెడీ మనం అయితే వెళ్ళినాం. ఈడు ఉన్నాడు కదా సాయి, ఆడు జాకెట్ మర్చిపోయిండు. ఉంటాడు కదా ఎవడో ఒకడు గ్రూప్లో. సో మళ్ళీ రిటర్న్ ఇంటికి పోతున్నాం. ఆల్రెడీ స్టార్ట్ అయ్యి 10 minutes అయింది. అరే నేను జాకెట్ మర్చిపోయిన రా అనుకుంటా మధ్యలో చెప్పిండు. సో మళ్ళీ రిటర్న్ ఇంటికి పోతున్నాం. సాయి ఇటు చూడరా. సగం దూరం వచ్చినాం ఫ్రెండ్స్. మధ్యలో ఆన్ రూట్, ఇక మీకు తెలిసే కదా ఆన్ రూట్ అంటే మనకు దాబాలు తీరిగా ఏమన్నా స్నాక్స్ అన్నా కాఫీలు అన్నా తీసుకుందామని వచ్చినాం. కానీ చలి పెడుతుంది. అక్కడ మాకు విన్సర్లు అంతానం లేకుండే. ఒక 100 కిలోమీటర్లు వచ్చినాక ఇక్కడ చూస్తే ఎంత -1 ఉంది. ఇక లోపలికి పోయి స్నాక్స్ అవి తీసుకొని నయాగరా నైట్ వ్యూ చూపిస్తాం మీకు. మస్తు ఉంటుంది, చూద్దాం. సో ఫ్రెండ్స్ వచ్చేసినాం ఇంటికి. అయితే ఇప్పుడే ఎంత అవుతుంది, 9:30 అవుతుంది కావచ్చు, 10 అవుతుంది. చలి ఇక్కడ గట్టిగానే ఉంది. స్నో కూడా చూస్తురు కదా మీరు. అసలు పొద్దుగాల చూపిస్తాం మీకు క్లియర్గా. మంచిగా చలి ఉంది గట్టిగా. ఇగో ఇదే ఇల్లు. ఇప్పుడు మీకు సాయిగాడు అంతా టూర్ ఇస్తాడు, హౌస్ టూర్. ఇది ఎట్లా అంటే ఇది హాల్ అన్నట్టు. ఇది హాల్ జర చిన్నగా ఉంది కానీ మంచిగా ఉంది. పెద్ద టీవీ కూడా ఇచ్చిండు మనకు. ఇగో ఇది కిచెన్. ఇది కిచెన్ మస్తు నచ్చింది. మెయిన్ ఏంటంటే ఇక్కడ కింద టైల్స్ చూడుర్రి మస్తు ఉన్నాయి. ఇవి ఎవరిదాకా ఏడా చూడలేము మేము ఇట్లా కెనడాలో, మన ఇండియాలోనే చూసుకుంటాం ఇవి. ఇంకోటి ఇటు సైడ్ చిన్న బాల్కనీ ఉంది, అది పొద్దుగాల చూద్దాం. కిచెన్లో ఎట్లా అంటే మనకు వీళ్ళు అన్నీ ఇచ్చిర్రు సామాన్ల కాడికి వెళ్ళి. ఇవి చూపిస్తా పారు. ఇక స్పూన్లు, మష్కంద పేగులు కూడా ఇచ్చిర్రు ఏమన్నా చూసుకోనికి. ఓవెన్ ఉంది, డిష్ వాషర్ కూడా ఉంది, ఇంకోటి స్టవ్ ఉంది. ఇక్కడ అన్ని సామాన్లు కూడా ఉన్నాయి. ఇక కప్పులు అంతా చాయ్ వేసుకొని తాగానికి. ఇది కిచెన్. ఇది ఇంకోటి బెడ్రూమ్లు పైన ఉన్నాయి కదా, 2 బెడ్రూమ్లు ఉన్నాయి. బెడ్రూమ్లు కూడా కింద ఒకటి ఉంది కానీ అది ఇక సేమ్ ఉన్నాయి అవన్నీ. ఫస్ట్ మనం పోయి బెడ్రూమ్లు చూద్దాం. కనబడరా సాయిని కూడా. ఇది బాత్రూమ్. ఇది ఓకే, మంచిగా ఉంది, నీట్గా ఉంది అంతా. ఇవొక 2 బెడ్రూమ్లు, ఇదొక బెడ్రూమ్ ఉంది. ఇంకోటి ఇటు దిక్కు అన్ని ఇచ్చిర్రు రాళ్ళే మొత్తం. బెడ్లు, మెత్తలు, తువాళ్ళ కాడికి వెళ్ళి ఇచ్చిర్రు స్నానం చేసుకొని తుడుచుకొని దానికి దీనికి. ఇక ఇప్పుడు కొంచెంసేపు ఇక ఫ్రెష్ అయ్యి తింటాం. ఏమన్నా చపాతీలు చేసిండే అన్న. చపాతీలు తిని అటు నయాగరా నైట్ వ్యూ చెప్పినాం కదా, అటు పోయి కెసినో ట్రై చేస్తాం. పోయి అది మీకు చూపిస్తాం. ఫ్రెండ్స్ తింటున్నాం. ఇక చపాతీలను టమాటా చట్నీ తిని పోవాలి ఇక. ఓకేనా. అలా కూర్చున్నారు. అలా ప్లేస్ లేదు, చూపించినా కదా చిన్నగా ఉంది కొంచెం. మేము ముగ్గురం డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తింటున్నాం. మంచిగా మనం చపాతీలు తినేసి ఇప్పుడు ఫాల్స్ చూడడానికి అయితే వచ్చేసినాం. నైట్ వ్యూ మస్తు ఉంటుంది. సో అదంతా తిరిగినాం స్టార్టింగ్, కానీ అక్కడ ఎక్కడ పార్కింగ్ లేదు. ఈడ ఇట్లా పెయిడ్ పార్కింగ్ ఉందని చెప్పి ఇక్కడికి వచ్చినాం. $25 అట. సాలంగాడు మాట్లాడానికి వేయండు. మరి $25 అంటే వాడు గంటనో 2 గంటలో తెలియదు. ఇక్కడనైతే కార్ పార్క్ చేసినాం. ఇప్పుడు పోయి మనం మంచిగా నైట్ వ్యూ చూద్దాం. పారి ఫాల్స్ లైటింగ్ అది ఇది మస్తు ఉంటుంది. మనమైతే ఇప్పుడు ఫాల్స్ దగ్గరికి వచ్చేసినాం. చూస్తురు కదా, ఇదేమో యూఎస్ది, ఇటు సైడ్ ఉన్నదేమో కెనడా ఫాల్స్. యూఎస్ ఫాల్స్ అంత పెద్ద ఏముంటుంది, జర చిన్నగానే ఉంటుంది. మన కెనడా సైడ్ ఫాల్స్ బాగా పెద్ద ఉంటుంది. చూసిరు కదా మొత్తం స్నో తోటి ఎంత మంచిగా మస్తు కనబడుతుంది. మళ్ళీ లైటింగ్ చూసిరు కదా ఎంత నీట్గా ఉందో. సో అక్కడ యూఎస్ది అయితే లైటింగ్ అక్కడ కింద పెట్టిర్రు. ఇక్కడ కెనడా సైడ్ ఫాల్స్కి లైటింగ్ అక్కడ బిల్డింగ్ మీద ఉంటుంది. అక్కడ స్ట్రేట్ ఉన్నది చూసిరా అక్కడ. సో ఆ వాటర్ వాడి చూసిరా మొత్తం ఎట్లా లేతుందో అంత పైకి పొగ మంచిలా. కానీ వేరే లెవెల్ ఉన్నది. మేము అప్పట్లో సమ్మర్లో వచ్చినాం, అదొక టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఇది వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్, గమ్మత్తున్నది. ఇంకా మార్నింగ్ యూత్ ఇంకా వేరే లెవెల్ ఉంటుంది. మీకు మార్నింగ్ చూపిస్తాం, ఎందుకంటే ఈ స్నో రిఫ్లెక్షన్ అదంతా మంచిగా వస్తుంది, మస్తు కనబడుతుంది. ఇప్పుడు మనం కొంచెం దగ్గరికి పోయి చూద్దాం పారి. ఇంకా లైటింగ్లో మంచిగా కనబడుతుంది కెనడాది.
సో మేమైతే కృష్ణ దగ్గరికి వచ్చేసినాం. సో అక్కడ వీడియో తీయనియరు, కొంచెం అటు తిప్పుదామన్నా కూడా తిప్పనియరు, మళ్ళీ బాగా చెప్తారు. సో ఇక మేము ఇప్పుడు పోయి జర లోపలికి పోయి జరసేపు అట్లా ఆడేస్తాం. సీను బాగా పైసలు పెడతా అని కలర్ ఇస్తుండు. ఇక కొన్ని పైసలు వేస్ట్ చేసుకొని మళ్ళీ లోపలికి వద్దాం. సో ఫ్రెండ్స్ అయిపోయింది ఇక మొత్తం. వేరే రోజు ఇది, వేరే రోజు పొద్దున 11 అవుతుంది. వాడు మాకు చెక్అవుట్ టైం 11 అని చెప్పిండు. వాడు ఇక్కడ ఏం చెప్పిండంటే కొన్ని రూల్స్ రాసిండు. ఎట్లా అంటే మన చెత్త మనమే వారేసుకోవాలి, ఏమన్నా అటు ఇటు జర చెత్త అది చేసేస్తే మొత్తం క్లీన్ చేసేయాలి అది ఇదంతా అని. మొత్తం తీసేసినాం, చెత్త అంతా వారేసినాం, సామాన్ కూడా చదువుకున్నాం. చలో ఇప్పుడు ఇక మీకు డే వ్యూ చూపిస్తాం. నయాగరా ఫాల్స్ మస్తుంది. నేను నైట్ అంత మంచి ఏం కనవాలే, కానీ ఇప్పుడు మస్తు కనబడుతుంది. చలో రారి. ఫ్రెండ్స్ చూసి ఇక్కడ ఎంత స్నో ఉందో, మొత్తం ఏర్పడతలేదు, పొలాలన్నీ నిండిపోయినాయి స్నోతోని. ఇది మన విన్సర్లో చూపించినాం కదా మీకు, ఎట్లా కరిగిందో మొత్తం స్నో అంతా ఎండబడి. ఇక్కడ ఏమవుతుందంటే వీళ్ళకు టెంపరేచర్ డ్రాప్ అవుతలేదు. ఇంకో మెయిన్ రీజన్ ఏంటంటే సూర్యుడు వెళ్తలేడు, అసలు వీళ్ళకి ఉదయిస్తలేడు సూర్యుడు. అందుకే మొత్తం ఇట్లా మంచిగా ఉంది. ఇంకా అందుకే మనకు లక్కే అనుకోవాలి ఒక విధంగా, ఎందుకంటే మనం ఫ్రోజన్ చూద్దామని వచ్చినాం కాబట్టి ఫ్రోజనే ఉంది. నిన్న మనం కెసినోకి వచ్చినాం కదా ఫ్రెండ్స్ నైట్. అప్పుడు ఏం చేసినామంటే మేము 1 డే పార్కింగ్ తీసుకున్నాం. ఇక్కడ ఆ నయాగరా ఫాల్స్ దగ్గరనే ఒక 500 మీటర్స్ డిస్టెన్స్లో 1 డే పార్కింగ్ తీసుకుంటే $10 పడ్డది. అది మనం 24 అవర్స్ మొత్తం పెట్టుకోవచ్చు అన్నట్టు. సో ఇప్పుడు ఆడికే పోతున్నాం. ఆడికి పోయి కార్ పార్క్ చేసుకొని నిన్న నైట్ 11కి తీసుకున్నాం. సో అది ఇలా నైట్ 11 దాకా ఉంటుంది. ఆడ కార్ పెట్టి నడుచుకుంటూ పోతాం మెల్లగా. టెంపరేచర్ కూడా మరీ అంత ఏం లేదు, -1 -2 ఉంది. సో మేనేజ్ చేయొచ్చు. ఫ్రెండ్స్ ఇక పార్కింగ్కి అయితే వచ్చేసినాం. ఇక్కడ చూడుర్రి ఎన్ని కార్లు ఉన్నాయో పార్కింగ్. ఇగో ఇటు దిక్కున్నది. ఇగో ఇదో టవర్ ఉంది మంచిగా. ఈ కార్లు గిన్ని కార్లు ఉన్నాయి. ఒక్క కార్కి $10. మినిమం 1000 కార్లు వస్తాయి రోజుకి. ఇక మీరే లెక్కేసుకోర్రి ఎన్ని పైసలు వస్తాయి ఏందనేది. ఇక మన వాళ్ళంతా దిగిర్రు. చలో ఇక మనం కూడా దిగి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ చూసిర్రా వెనకాల ఇక వ్యూ మస్తు కనబడుతుంది. జర మబ్బు ఉంది, కానీ అయినా కానీ మంచిగా కనబడుతుంది. అదంతా చూసిరా ఫ్రెండ్స్, మొత్తం గడ్డ కట్టింది. ఎట్లా గడ్డ కట్టిందంటే అట్లా మొత్తం. ఇక అది మేము ఒకసారి సమ్మర్లో వచ్చినాం, లాస్ట్ ఇయర్ ఒక 2 years బ్యాక్. అప్పుడు కొన్ని వీడియోలు తీసుకున్నాం. అవి కూడా ఒకసారి దొరుకుతాయి ఇట్లా, అవి పోస్ట్ చేస్తాం ఇంట్లో మీకు. ఫ్రెండ్స్ చూసిరా ఇక్కడికెళ్ళే పడుతుంది. అది సాయిగా చూపిస్తాను. ఎంతో మంచిగా పడుతుంది, ఎంత క్లియర్ ఉన్నాయి చూడండి. అంత స్పీడ్లో కూడా కింద మనకు దాని బండ కనబడుతుంది చూసిరా, అంత క్లియర్ కనబడుతుంది. ఏమైతే అంటే అప్పుడప్పుడు జింకలు పడి వీక్తాయి ఇట్లా కిందికి. ఒకసారి మేము అంటే లాస్ట్ 2 years ముందు వచ్చినప్పుడు మా ముంగట ఒక జింక వాడు కొనుక్కోపోయింది. అది వాళ్ళు కాబట్టి చూసి కానీ అది ఎడగలుగుతుంది ఇంత పెద్దదాన్ని. చూస్తాం ఒకసారి కిందికి బిహైండ్ ద ఫాల్స్ అని చెప్పినాం కదా ఇంతకుముందు, అక్కడికి పోయి చూపించడానికి చూస్తాం. లేకుంటే మనం ఆ వ్యూ పాయింట్కి వెళ్ళిపోతాం. ఇది మన 3D మూవీ అని చెప్పినాం కదా, అక్కడికి వెళ్ళిపోతాం. సో ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు ఫాల్స్ వ్యూ అంతా యూస్ చేసి నయాగరా టెక్స్ ఫ్లైట్ దగ్గరకు వచ్చినాం. ఇందులో ఏంటంటే 3D ఎక్స్పీరియన్స్ ఉంటుంది, 3D స్క్రీనింగ్ ఉంటుంది. మొత్తం నయాగరా ఫాల్స్ దాని గురించి మొత్తం వీడియోస్ చూపిస్తారట. మేము కూడా బాగా విన్నాం. సో ఎక్స్పీరియన్స్ చేద్దామని వచ్చినాం. సో లోపల ఒకవేళ రికార్డింగ్ అది ఇది ఉంటే మీకు కూడా రికార్డ్ చేసి చూపిస్తాం ఎట్లుంటుందో ఏందో. సో నియామత్ అయితే టికెట్స్ తీసుకొని పోయిండు. టికెట్స్ తీసుకున్నాక షో టైమింగ్స్ ఉన్నాయి, ఆ టైమింగ్స్ని బట్టి లోపలికి పోవాలి. సో లోపల ఏమున్నదో చూపిస్తాం పదండి. సో టికెట్స్ తీసుకున్నాం, ఆల్రెడీ ఎంట్రన్స్లో పోతున్నాం. 30 minutes వీడియో షో ఉందట. సో స్టోరీ అంతా నయాగరా స్టోరీ అంతా చెప్తారు, ఏముంది ఏం లేదు అంత వీడియోలో. 13,000 years నుంచి పాత స్టోరీ ఉందట. సో చూద్దాం పదండి. ఎంట్రన్స్ అయితే తోపు ఉంది మొత్తం. సో లోపలికైతే వచ్చేసినాం. ఇది ఎంట్రన్సే తోపు ఉంది, మంచిగా ఉంది కలరింగ్ అది ఇది అనుకుంటా. మొత్తం మన కార్టూన్స్లో అలా ఉంటుంది కదా, అట్లా ఉంది. ఎక్స్పీరియన్స్ అయితే స్టార్టింగ్ ఎక్స్పీరియన్స్ అయితే మంచిగా ఉంది. వెనక చూడుర్రి వీళ్ళ వైట్ షూస్ ఉన్నాయి కాబట్టి అవి లైట్స్, బ్లూ లైట్స్ వస్తున్నాయి వాళ్ళ షూ మీద. మంజునాథ్ షూ మీద చూడుర్రి ఎంత వస్తున్నాయో. నా దాని మీద వస్తున్నాయి కానీ మరీ అంత వస్తలేవు. ఓ జర్రా నువ్వు జరుగు. నియామత్ గాని షూ మీద వస్తలేవు, ఎందుకంటే వాడు బ్లాక్ వేసుకున్నాడు కాబట్టి. సో లోపలికి పోయినాక వాళ్ళు చెప్పిర్రు రికార్డింగ్ చేసుకోవచ్చు అని చెప్పిర్రు, కాకపోతే ఫ్లాష్ ఆన్ చేయొద్దని చెప్పిర్రు. సో లోపల పోయినాక మీకు కూడా చూపిస్తాం.
గైడ్ వచ్చింది ఫ్రెండ్స్, లోపలికి అయితే తీసుకొని పోతుంది. ఒక 50 మంది ఉన్నారు కావచ్చు షోకి. చూస్తున్నారు కదా లైటింగ్ ఎట్లుంది, మొత్తం స్క్రీన్స్ అవి ఇవి పెట్టి ఉన్నాయి. కాకపోతే ఇది కాదు, ఇంకా లోపల తీసుకుపోతారు. ఇది జస్ట్ వెయిటింగ్ ఏరియా మాత్రమే. లోపల ఆల్రెడీ ఇంకొక షో నడుస్తుంది, అది అయిపోయాక మనల్ని తీసుకొని పోతారు. గైస్ ఇది అంతా ప్రీ షో అట. సో వాళ్ళ స్టోరీ అంతా చెప్తుర్రు. ఆ స్క్రీన్ చూడుర్రి ఎట్లుంది, ఇటు నుంచి మీ దాకా ఉంది, అటు మన రూఫ్ టాప్ మీద కూడా ఉంది. నాట్ ద లైట్ తీసుకోరాట్లేదు. These falls are power, energy, life itself. And now they're part of your story. Let their spirit lift you as Niagara takes flight. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనమైతే టొరంటోలో ఉన్నాం. ఇది లేక్ ఒంటారియో. మనం అక్కడ నుంచి ఇటు వచ్చినాం, ఎందుకంటే ఇది కూడా ఫ్రోజన్ ఉంది. బోట్ ఫెర్రీకి అయితే $9 పర్ పర్సన్, ఆల్మోస్ట్ $63 పడ్డది. సో చూస్తున్నారు కదా ఫెర్రీ అంతా ఫుల్ ఉంది, బాగా జనాలు ఉన్నారు. సో మనమైతే ఇటు లాస్ట్కి నిలబడ్డాం. చూడుర్రి ఎట్లున్నాయి బిల్డింగ్లు. ఇది మన డౌన్ టౌన్ ఏరియా అన్నట్టు, టొరంటోది డౌన్ టౌన్ ఏరియా ఇది. మంచి వ్యూ ఉంది. అటు చూపిరా సాయి. సో వెనక చూస్తుర్రు కదా మొత్తం కింద కూడా ఫ్రోజ్ అయి ఉంది. సో అట్లా నిలబడని ఇస్తారు. మంచిగా దిగి ఆడ ఫోటోలు గీటోలు దిగచ్చు. కానీ ఏమైందంటే మనం పార్కింగ్ 1 అవర్కే పెట్టినాం, ఆల్రెడీ ఇంకో 10 మినిట్స్ ఉంది. సో అందుకనే రిటర్న్ పోవాలి, లేదంటే వాళ్ళు మన కార్ టో చేసుకొని పోతారు. కార్ టో చేసుకొని పోతే మళ్ళీ ఘోరంగా ఇబ్బంది అవుతుంది, వాళ్ళకి పైసలు అది ఇది కట్టాలి, వేరే ఉంటుంది. సో ఫ్రెండ్స్ మొత్తం తిరిగినాం, అయిపోయింది. వీడియో చూసిరు కదా, మీకు ఎట్లా అనిపించిందో కింద కామెంట్ చేయరు. ఇక లాస్ట్ పోయే ముందు ఒకసారి ఆదాబ్ రెస్టారెంట్ అని కొత్తది పడ్డదట, ఇది మంచిగా ఉంది అని రివ్యూస్ విన్నాం. టేస్ట్ కూడా ట్రై చేసినాం. మేము మటన్ మంది చికెన్ మంది ట్రై చేసినాం. హలీం కోసం చూసినాం కానీ హలీం సోల్డ్ అవుట్ అయిపోయిందట, కానీ టేస్ట్ మాత్రం మస్తుంది. సో తినేసి వెళ్తాం, ఇక ఒక 4 అవర్స్ వెళ్ళిపోతాం. చలో మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.